ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూన్ 2వ తారీఖు నుంచి మన గురుగ్రహం మారబోతుంది. మరి ఓవరాల్గా ఈ గురువు మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి ముందుగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గురుబలం ఇంపార్టెంట్ అని అంటూ ఉంటారు. మరి గురువు మారడం అనేది మేషరాశి వాళ్ళకి ప్లస్ అంటారా, మైనస్ అంటారా? మరి ఎన్ని రోజులు ఈ ఇంపాక్ట్ ఉంటుంది వీళ్ళ మీద? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ముందుగా ప్రేక్షకులకు అందిస్తున్నాం ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి వీడియోస్. ఎందుకంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్పడము అంటే, గురువు అనేటువంటి గ్రహము మనకు ఎంతో శుభగ్రహం. ఇది గురుబలం ఉందా? ఒక ఇల్లు కట్టుకోవాలి అన్నా గురుబలం ఉండాలి, ఒక వివాహం జరిపించాలన్నా గురుబలం ఉండాలి, ఎలాంటి శుభకార్యాలు చేయాలన్నా కూడా గురువు యొక్క బలం అనేటువంటిది ఉండాలి. దేవత వారికి అధిపతి అయినటువంటి గురువు, దేవత అదొక అద్భుతమైనటువంటి గ్రహం. గురువు యొక్క గ్రహం ఉన్న ఎడల వారి జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు మొదలవుతాయి. గురువు అంటే ఎంతో శుభాలను తెచ్చిపెట్టేటువంటిది. ఏ పని, ఒక ఉద్యోగానికి వెళ్తున్నాం, ఒక పని మీద వెళ్తున్నాం, ఆ పని సక్సెస్ రేట్ కావాలంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాల్సిందే. మరి అలాంటి గురువులను కూడా తెలుసో తెలియకనో తిట్టిన, వారిపై నింద వేసిన ఆ దోషము మన జాతక రీత్యా ఒక చీకటిని తీసుకొని వస్తుంది. అది కూడా గమనించుకోండి. అదొక టైం, చెప్పి రాదు ఎవరికైనా. తప్పకుండా కర్మ అనేటువంటిది అందరూ అనుభవించాల్సిందే. ఇది గమనించుకోండి. ఇక మరి ఈ యొక్క గురుగ్రహము మనకు చూసుకున్నట్టయితే జూన్ 1వ తారీఖు రాత్రి 11:05 ఎగ్జాక్ట్లీ మిథున రాశి నుండి కర్కాటక రాశికి ట్రావెల్ చేసి రావడం జరుగుతున్నది. మరి ఈ గురువుకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ మేషరాశి వారికి సుమారుగా ఒక 1 మంత్ నుండి కనబడుతున్నది. వారికి అర్థమవుతున్నది. ఆర్థికంగా ఎంతో డౌన్ఫాల్ అవ్వడం కానీ, ఆర్థికంగా వెనుకబడడం కానీ, ఏదైనా ప్రాపర్టీస్ కోసం తిరుగుతూ ఉండడం కావచ్చును, ఒక ఇల్లు కానివ్వండి లేదా ఒక ల్యాండ్ కానివ్వండి, దీనికోసము తిరిగి వీరు తిరిగిపోయిన పరిస్థితి. ఇక్కడ మేషరాశి, సింహరాశి రెండు సేమ్ వేరియేషన్స్ ఇక్కడ. ఎందుకంటే మేషరాశికి ఏదైతే జరుగుతుందో సింహరాశి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మేషము నుండి సింహము 5 అవుతుంది. మళ్ళీ అక్కడి నుండి అంటే ఇప్పుడు ఏలినాటి శని అనేది మేషరాశి వారికి ఎంటర్ అయ్యే క్రమంలో వీరికి అర్ధాష్టమ శని ఎంటర్ అవుతుంది. వీరికి అర్ధాష్టమ శని అయిపోయి లేదా ఒకవేళ లగ్నాత్ గురువు వెళ్తే వీరికి పంచమ స్థానానికి వస్తుంది గురువు. ఒక ఎక్సలెంట్ కాంబినేషన్ ఇది. సో మేషరాశి వారికి మరి ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుండి ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వారు లేదా ఒక ల్యాండ్ తీసుకోవాలి అని అనుకునేటువంటి వారికి మరి వీటన్నిటికీ ఎట్లా ఉంది అనేటువంటి విషయాలను చూసుకుందాం. మరి గురుగ్రహము వీరికి 4వ స్థానాన్ని, 8వ స్థానాన్ని, 12వ స్థానాన్ని ఇవి మూవ్ చేసే పరిస్థితి ఉంటుంది. 4, 8, 12. అదేవిధంగా గురువుకు సంబంధించినటువంటి మీనరాశి మూవ్ అవుతుంది, ధనస్సు రాశి మూవ్ అవుతుంది. సో నెంబర్ 4, నెంబర్ 8, నెంబర్ 12. నెంబర్ 4 అంటే ముఖ్యంగా మనకు ఆదాయానికి మించినటువంటి ఖర్చు. 10 రూపాయలు వస్తే 20 రూపాయల ఖర్చు ఉండడం. ఆదాయానికి మించిన ఖర్చు మీకు గురుగ్రహం ఇవ్వబోతున్నాడు. ఎన్ని నెలల పాటు ఈ ఫలితాలు ఉంటాయి గురు? లాస్ట్లో చెప్తాం. బంధువులకు దగ్గరలో ఉండేటువంటి బంధువుల మరణ వార్తలు వినడం కానీ, అధికంగా స్థాన చలనాలు, స్థాన భ్రంశములు, ధన నాశనము, అదేవిధంగా సంబంధం లేని విషయాలకై గొడవలు. ఇదొక పాయింట్. ఇక రెండవది గృహ సమస్యలు. గృహములో ఏమైనా వస్తువులు దొంగతనానికి గురవడం కానీ, గృహంలో గొడవలు జరగడం కానీ, భార్యాభర్తలకు గృహంలో మనకు మనశ్శాంతి ఉండకపోవడం కానీ, ఇంకా చూసుకుంటే కోపం అధికంగా రావడం కానీ, ఏదో ఒక హాని జరగడము, అనూహ్య అవరోధాలు, అగ్ని ప్రమాదాలు, చోర భయాలు,
ఆ రిలేటెడ్ అక్షరాలతో పేర్లు కలిగేవారు, లా రిలేటెడ్ అక్షరాలతో పేర్లు కలిగేటువంటి వారు, ట్రావెల్స్ బస్సులు, మొన్న కుక్కడపల్లిలో బస్సు కాలిపోయింది, అది అగ్ని ప్రమాదమే కదా. సో అలాంటివి జరిగేటువంటి ప్రమాదాలు, ఇంట్లో నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడాలు, వాహనం తరచూ రిపేర్ రావడాలు, వాహనం అమ్మాలి అని కానీ వాహనం కొనుగోలు చేయాలి అని కానీ, లేదా ఉన్న వాహనంను తీసేసి వేరే వాహనం తీసుకోవాలనే ఆలోచనలు, ఇదే సందర్భాలలో వాహన ప్రమాదాలు. ఇక అమ్మకు సంబంధించినటువంటి ఆశీర్వాదం పొందేటువంటి క్షణాలు కనుక అధికంగా తల్లిని కలవడము, తల్లితో మాట్లాడడము మంచి పద్ధతి. ఇక అదేవిధంగా చదువు, పిల్లలకు చదువు రీత్యా కొంత జ్ఞాపక శక్తి తక్కువ ఉండడము లాంటివి ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. ఇంకా భూ సంబంధిత లావాదేవీలు కానివ్వండి, భూమి అమ్మడము కొనడము, దీనికి సంబంధించింది మనకు కనబడుతూ ఉన్నది. ఇంకా అదేవిధంగా స్థాన చలనాలు, పదవిహీనత, స్త్రీ మూలక కొన్ని ఇష్యూస్, ఇవి ఏంటి అంటే గోచార రీత్యా మనము కొన్ని ఫలితాలు చెప్పడం జరిగింది. గురువు అంటే మనకు అధికంగా ఖర్చులు ఉంటవి, ఎక్కడున్నా ప్రయాణాలు చేపిస్తాడు, తీర్థయాత్రలకు కానీ కొన్ని ప్రదేశాలకు కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు, షుగర్ రిలేటెడ్, షుగర్ ఎక్కువగా ఉండడము ఇలాంటివి, తలనొప్పి అధికంగా ఉండడాలు, గొడవలు సృష్టించేటువంటి సందర్భాలు, అది ఉండేటువంటి స్థానాన్ని బట్టి. మరి ఇదంతా గోచారము, మరి మన జన్మజాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు. ఇప్పుడు మొన్న ఒక అతను మన దగ్గర రావడం జరిగింది, గురువు గారు నేను ఒక 30 రోజులు, మేషరాశి అతనే, 30 రోజుల నుండి 40 రోజుల నుండి నాకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వటం లేదు. ఒక ల్యాండ్ తీసుకుందామని వెళ్తే సరైన ల్యాండ్ దొరకటం లేదు, ఏమైనా ప్రాపర్టీస్ కొందామని చూస్తే నా బడ్జెట్కు సరిపోని బడ్జెట్లు వస్తూ ఉన్నవి, ఒకవేళ వచ్చినా నాకు లోన్ రాక ఇబ్బందులు అవుతూ ఉన్నవి, అసలు ఏం చేయాలి అర్థం కావటం లేదు అని అనుకునేటువంటి సందర్భాలలో ఈ ఇయర్ హ్యాపీగా ఎట్లా ఉన్నారో అట్నే ఉండండి. ఈ ఆలోచనను హోల్డ్ చేయండి, తీసుకోండి, కానీ పోస్ట్ పోన్ చేయండి. మీకు ఇప్పుడు టైం బాగాలేదు, మానసిక బాధనే ఉన్నది. ఈ టైంలో మీరు ఏం తీసుకున్నా మానసిక బాధలో ఉంటారు కనుక మీరు దీన్ని నెక్స్ట్ ఇయర్కు పోస్ట్ పోన్ చేసుకోండి అని చెప్తే, బా ఎంత అసలు నిజంగా ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు తీసుకోండి అప్పుడు అసలు మీరు ఎట్లా చెప్పారు గురుగారు, అసలు మీరు తీసుకోకనే ఎందుకు చెప్పారు అని చెప్పన్నాడు అతను. అదే జాతకం. సో జాతకము అనేటువంటిది చూస్తే మనకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి నడిచే దశ అంతర్దశను బట్టి నువ్వేం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుండదు అనేది మనం వారికి ఒక క్లారిటీ ఇస్తాం. కనుక తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాల్సిందే, అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే నేను మీకోసం చాలా సమయాన్ని నేను కేటాయించి చూస్తున్నాను, చాలామంది వస్తున్నారు, డైరెక్ట్ క్లయింట్స్, కాల్ అపాయింట్మెంట్స్ చాలామంది వస్తున్నారు. అందరితో ఓపికగా, అందరితో చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాను. ఇంకొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే, ఒకతను 9 వారాలలోనే ఒక 4 lakhs తనకు వచ్చేదంటే అమౌంట్ వచ్చింది ఒక రెమెడీ ద్వారా, చాలా సంతోషపడ్డాడు. సో మీరు కూడా ఆలస్యం చేయకండి, తప్పకుండా రండి, మీ ఫ్యూచర్ గురించి తెలుసుకోండి. అంతే గురుగారు. ఇక మరి పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు వీలు చేస్తే బాగుంటుంది? పరిహారాలు అంటే గురువారము మనము మామిడి పండ్లు కానీ అరటి పండ్లు కానీ గణపతి దేవాలయంలో సమర్పించడము, బ్రాహ్మణులకు పసుపు రంగులో ఉండేటువంటి వస్త్రాలను సమర్పించడము, వారి ద్వారా ప్రతి గురువారము ఒక కంకణ ధారణ, పసుపు రంగులో ఉండేటువంటి ఒక కంకణ ధారణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా శుభ ఫలితాలు ఉంటాయి. ఓవరాల్గా గురుగ్రహ మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది రాబోయే కాలం అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ.